సో డియర్ ఫ్రెండ్స్, జావా ఇన్ తెలుగు ట్యుటోరియల్ సిరీస్లో ఇప్పుడు మనం 20th ట్యుటోరియల్లో ఉన్నాం. సో ఈ ట్యుటోరియల్లో నేను మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రోగ్రామ్ని ఎలా రాయాలనేది నేర్పిస్తాను. సో ఇదొక మంచి వెరీ గుడ్ సాఫ్ట్వేర్ లాగా మనం బిల్డ్ చేయవచ్చు. సో మీరు చాలా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే, నార్మల్గా మన లైఫ్లో జరిగేటువంటి విషయాలను తీసుకొని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఇంకా చాలా చక్కగా అర్థమవుతుంది ఇది. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమౌంట్ని అప్పులాగా అంటే తీసుకున్నప్పుడు, ఓకే, లోన్ లాగా తీసుకున్నప్పుడు, సో ఆ లోన్కి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మంత్లీ ఇంట్రెస్ట్ అనేది ఉందనుకోండి, 12 monthsకి ఎంత అవుతుంది, లేదా 18 monthsకి ఎంత అవుతుంది, 24 monthsకి ఎంత అవుతుంది అంటే 1 yearకి ఇలా. ఓకే, 1 yearకి, 2 yearsకి, 1.5 yearకి, ఈ విధంగా మనం మంత్లీ ఇంట్రెస్ట్ కాబట్టి మంత్స్లో చెప్తాం. 12 months, 6 months, 12 months, 18 months, 24 months. ఓకే, సో ఈ విధంగా మనం పూర్తిగా అంటే ఒక 30 months తర్వాత మనకు ఎంత క్యాలిక్యులేట్ అవుతుంది అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. అంతేకాకుండా ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇక్కడ మనం 2 types నేర్చుకోబోతున్నాం. ఒకటి వచ్చేసి మనం ఇంట్రెస్ట్కి కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ కలుపుతూ వెళ్తే అది ఏ విధంగా ఉంటుందో నేర్చుకుంటాం ఫస్ట్. ఆ తర్వాత ఒకవేళ ఇంట్రెస్ట్ కలపకుండా, అంటే ఇంట్రెస్ట్ కలపకుండా ఎలా ఉంటుందంటే, ఆ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ని మనం మంత్లీ తీసేసుకున్నప్పుడు మళ్ళీ ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ అనేది పడదు. ఓకే, సో అది ఇప్పుడు నేను మీకు ప్రోగ్రామ్ రాసి చూపించిన తర్వాత చాలా సింపుల్గా అర్థమవుతుంది, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక 1 lakh rupees లోన్ అనుకోండి. ఓకే, సో 1 lakh rupees లోన్ అయితే దానికి ఒక 2% ఇంట్రెస్ట్ అంటే మంత్లీ ఒక 2000 rupees ఉంటుంది. ఓకే, సో ఆ విధంగా మనకు ఒక 6 months తర్వాత క్యాలిక్యులేట్ చేస్తే, లేదా ఒక 5 months తర్వాత క్యాలిక్యులేట్ చేస్తే మంత్లీ 2000 rupees యాడ్ చేసుకుంటూ వెళ్తే 10,000 rupees ఇంట్రెస్ట్ అండ్ మన ప్రిన్సిపల్ అంటే అసలు ఏదైతే ఉందో 1 lakh rupees, సో ఆ 1 lakh ప్లస్ 10,000 rupees ఎంత అవుతుందండి? 1,10,000 rupees అవుతుంది. సో ఈ విధంగా మనం సింపుల్గా చెప్పేయచ్చు. కానీ ఇక్కడ ఎవ్రీ మంత్ 2% ఇంట్రెస్ట్ అనేది మనకు సెకండ్ మంత్ నుంచి, అంటే ఫస్ట్ మంత్ మనకి ఇంట్రెస్ట్ యాడ్ అయిన తర్వాత సెకండ్ మంత్ నుంచి దానికి ఈ 2000 రూపీస్ ఇంట్రెస్ట్కి కూడా ఆ 2% ఇంట్రెస్ట్ని యాడ్ చేస్తే ఎలా ఉంటుంది. సో ఈ విధంగా మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది రాసుకుంటాం అనమాట. సో ఇప్పుడు మనం చేసి చూస్తే కనుక చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీనికి సంబంధించిన ఒక ఫార్ములా అనేది ఉంది. ఇది మనందరికి తెలిసిన ఫార్ములా, ఒకసారి చూడండి. ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఏ అంటే అమౌంట్, ఇక్కడ పి అంటే ప్రిన్సిపల్. ఓకే, పి, ఓకే, అర్థమవుతుంది కదా అండి. ఇక్కడ ఒక ఫార్ములా అనేది రాస్తున్నాను. ఏ ఈజ్ ఈక్వల్ టు పి ప్రాంథసిస్లో ఇక్కడ 1 ప్లస్ ఆర్. ఓకే, సో ఆ తర్వాత పవర్ ఆఫ్ ఎన్, ఇది ఫార్ములా అండి. ఓకే, దీన్ని నేను మళ్ళీ కామెంట్ తీసేసాను, ఇది కామెంట్ అవుట్ చేస్తున్నాను, అంటే ఇది ఎగ్జిక్యూట్ అవ్వబోవట్లేదు. ఓకే, అంటే జావా దీన్ని ఎలిమినేట్ చేసేస్తుంది, జస్ట్ టేక్స్ యాజ్ ఏ కామెంట్. ఓకే, ఇది ఒక కామెంట్ మాత్రమే, అంతే. దీనికి ఎలాంటి వాల్యూ లేదు. ఓకే, అంటే మనం చదువుకోవడానికి మాత్రం పనికి వస్తుంది. సో దట్స్ ఇట్. మనం ఆల్రెడీ ప్రీవియస్ ట్యూటోరియల్లో కామెంట్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఓకే, సో టెస్టింగ్ చేయడానికి కానీ, ఒక విషయాన్ని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ మనం ఈ కామెంటింగ్ అనేది యూజ్ చేస్తామని ఆల్రెడీ తెలుసుకున్నాం. ఎనీవేస్, అది పక్కన పెట్టండి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం కొన్ని వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. సో అప్పుకు సంబంధించిన విషయం కాబట్టి డెసిమల్ పాయింట్స్తో మనకు అవసరం. సో డబుల్ వేరియబుల్స్ని తీసుకోండి. డబుల్ అమౌంట్. ఓకే, సో అమౌంట్ అనేది ఇప్పుడు మనకు తెలియదు, ఎందుకంటే ఇక్కడ చూడండి,
మనం ఆల్రెడీ క్యాల్కులేషన్లో ఫస్ట్ అమౌంట్ అనేది తీసుకున్నాం. అమౌంటే మనం కనుక్కుంటాం. సో అమౌంట్ అనేది మనం కనుక్కోవాల్సి ఉంది కాబట్టి మనకు ఇప్పుడే ఎలా తెలుస్తుంది? సో కాబట్టి మనకు అమౌంట్ అనేది ప్రస్తుతానికి తెలియదు అనుకోండి. ఓకే. సో అమౌంట్ అనేది వాల్యూని అసైన్ చేయకుండా జనరల్గా వదిలేసాను. ఓకే. సో ప్రస్తుతానికి ఇది కిందికి జరుపుతాను మీ కన్వీనియన్స్ కోసం జస్ట్. ఓకే. సో డబుల్ నెక్స్ట్ వేరియబుల్ వచ్చేసి ప్రిన్సిపల్ అండి. ఈ ప్రిన్సిపల్ ఏంటంటే మనకు తెలుసు కదా, అంటే అసలు అన్నమాట. ఓకే. లోన్ యొక్క అసలు. ఓకే. అప్పు యొక్క అసలు ఎంత? ఒక 50,000 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. ఎలాంటి కామాలు యూజ్ చేయకూడదు ఇట్లా. ఓకే. సో అది రాంగ్ అవుతుంది మళ్ళీ. ఓకే. సో 50,000 అనేది తీసుకున్న తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా కావాలి కదా మళ్ళీ. ఓకే. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని రేట్ అందాం అనుకోండి. ఓకే. సో ఇక్కడ స్మాల్ పి వాడతాను. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మనకు తెలుస్తుంది. అంటే మనం అప్పు తీసుకున్నప్పుడు కానీ లేదా అప్పు ఇచ్చినప్పుడు కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ముందే నిర్ణయించుకోవడం జరుగుతుంది కదా. సో ఆ ప్రకారంగా 2% అనుకోండి. ఎలా రాస్తామంటే 0.02 అంటే 100కి 2 అని అర్థం. అది రూపాయల, వెయ్యిల ఏది అనేది ఐ మీన్ 100 రూపాయలు అయితే 100 2 రూపాయలు అవుతుంది ఇది. ఓకే. సో 2 రూపీస్ ఇంట్రెస్ట్ అనుకోండి. ఓకే. 2% ఇంట్రెస్ట్. ఓకే. 2% ఇంట్రెస్ట్. ఓకే. 2 రూపీస్ ఇంట్రెస్ట్ 2 పైసా ఇంట్రెస్ట్ అట్లా చెప్పకూడదు. ఓకే. ఎనీవేస్ 2% ఇంట్రెస్ట్తో మనకు ఇది క్యాలిక్యులేట్ చేయాలని అనుకుంటున్నాం అనుకోండి. సో ఇక్కడ ఏం చేస్తామంటే లాస్ట్ ట్యూటోరియల్లో మనం నేర్చుకున్నటువంటి ఫర్ లూప్ని యూజ్ చేయబోతున్నాం. ఓకే. సో ఫర్ లూప్లో మనం ఇంట్ తీసుకోవాలి. ఓకే. సో ఈ ఇంట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మన ఇంట్రెస్ట్ని ఎప్పుడెప్పుడు కౌంట్ చేయాలి అంటే ఈ 2% అనేది ఎప్పుడు అంటే మంత్లీ 2%. ఓకే. ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు యాడ్ అవుతుంది? మంత్లీ 2%. కాబట్టి మంత్ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకోండి. ఓకే. ఆ తర్వాత మనం లాస్ట్ ట్యూటోరియల్లో చూసిన విధంగానే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 months. ఓకే. 1 year అనుకోండి. ఓకే. 12 months. సో 1 year అని రాయకూడదు, మళ్ళీ 1 అని రాస్తే లెక్క తప్పు అవుతుంది, 1 month అవుతుంది. ఓకే. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? 12 months అని చెప్పేసి చెప్పేసాం. ఆ తర్వాత ఎవ్రీ మంత్ యాడ్ అవ్వాలి కాబట్టి మంత్ ప్లస్ అంటే ఎవ్రీ మంత్. ఓకే. అంటే ప్రతి లూప్లోనూ ఒకటి యాడ్ చేస్తూ వెళ్తుంది మంత్కి. ఓకే. సో ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ ఈ విధంగా మనకు 12 months వరకు. ఓకే. అర్థమైంది కదండి. సో ఇప్పుడు మన ఫార్ములాని యూజ్ చేద్దాం, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫార్ములాని. ఓకే. సో దానికోసం మనం అమౌంట్ ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేసాం? ప్రిన్సిపల్ ఆ తర్వాత ఇక్కడ చూడండి టైమ్స్ అంటే ఇంటూ అన్నమాట. ఓకే. ఇక్కడ పి ఇంటూనే కదండి ఇది. ఓకే. ఆ తర్వాత ఇది ఏంటంటే ఇక్కడ హోల్ స్క్వేర్ అనేది యూజ్ చేయబడింది. ఓకే. స్క్వేర్ కాదు, ఇది హోల్ పవర్ ఆఫ్ ఎన్. ఇక్కడ ఎన్ అంటే నేను మీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఐఎమ్ సో సారీ. ఎన్ అంటే నంబర్ ఆఫ్ ఇయర్స్, నంబర్ ఆఫ్ మంత్స్. ఓకే. మనం క్యాల్కులేషన్ తీసుకునేటువంటి టైం అన్నమాట. ఓకే. నంబర్ ఆఫ్ టైం, నంబర్ ఆఫ్ వాట్ టైం. ఓకే. సో నంబర్ ఆఫ్ మంత్సా, నంబర్ ఆఫ్ ఇయర్సా, నంబర్ ఆఫ్ డేసా, ఈ విధంగా ఉంటుంది. సో మనం తీసుకున్నటువంటి దాన్ని బట్టి. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇది హోల్సేల్గా పెట్టేసుకొని దీని పవర్ ఆఫ్, ఓకే, దీని పవర్ ఆఫ్ మంత్ అనమాట ఇక్కడ. ఓకే. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ జావాలో ఇన్బిల్ట్ మెథడ్ ఒకటి ఉంటుంది. సో దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది, మ్యాథ్ మెథడ్. ఓకే. సో మ్యాథ్ డాట్ పవర్. సో ఇది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, బాగా గమనించండి, ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ అనేవి వచ్చినవి. ఓకే. సో ఈ ఆర్గ్యుమెంట్స్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఏదైతే హోల్గా ఉంటుందో, ఓకే, అంటే దేనికైతే పవర్ని యూజ్ చేయాలో అది ఫస్ట్ ఆర్గ్యుమెంట్గా మనం తీసుకోవాలి ఒకటి. ఓకే. అర్థమైంది కదండి. అండ్ సెకండ్ వన్ ఏదైతే ఉందో అది పవర్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇక్కడ దీనికి అది పవర్ అనమాట. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే 1 ప్లస్ ఏం చేయాలండి? ఆర్ అంటే రేట్, 1 ప్లస్ రేట్.
ఓకే. సో ఇక్కడ పవర్లో ఏది ఉండాలి, మంత్. ఓకే, ఇక్కడ ఎన్ అంటే ఏమనుకున్నాం, నంబర్ ఆఫ్ ఇయర్స్ లేదా నంబర్ ఆఫ్ మంత్స్ ఇక్కడ. ఓకే, సో ఇది మన ఫార్ములా ప్రకారంగా అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు పి హోల్ పి టైమ్స్ అని చదవచ్చు ఇక్కడ. పి టైమ్స్ 1 ప్లస్ రేట్ పవర్ ఆఫ్ ఎన్ లేదా పవర్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఇయర్స్. ఓకే, సో ఈ విధంగా మనం ఈ ఫార్ములాని ఇక్కడ అసైన్ చేయడం జరిగింది. ఓకే, సో ఆ తర్వాత ఇప్పుడు మనం ప్రింట్ చేసేద్దాం. సింపుల్గా అయిపోయింది, లెక్క కూడా అయిపోయింది. ఓకే, 12 మంత్స్కి మనకు ఎవ్రీ మంత్ ఎంత అవుతుంది అనేది క్యాల్కులేట్ చేసి రిజల్ట్ ఇచ్చే విధంగా మనం రాసుకోవడం జరిగింది. ఓకే, ఎందుకంటే లూప్ కదండి, 12 మంత్స్ వరకు ఇది లూప్ అవుతానే ఉంటుంది, క్యాల్కులేట్ చేస్తూనే ఉంటుంది. ఆ తర్వాత మనకు ఎవ్రీ మంత్ ప్రింట్ చేయాలి. ఓకే, ఎంత వస్తుంది ఏంటి అనే విషయాలు. సో ప్రింట్ లైన్ ఇక్కడ నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఫస్ట్ మంత్ తీసుకుంటాను, అంటే ఏ మంత్ ఎంత అనేది ఈజీగా రావడం కోసం. మంత్ ప్లస్ కొంత ఇక్కడ స్పేస్ ఇచ్చి మంత్ అంటే ఫస్ట్ మంత్ అనుకోండి. ఓకే, ఫస్ట్ మంత్ ఇంట్రెస్ట్ సారీ ఇంట్రెస్ట్ అక్కర్లేదు, ఇక్కడ స్పేస్ ఇచ్చేసి ఓన్లీ అమౌంట్ రాసుకుంటే సరిపోతుంది మనకు. ఓకే, దట్స్ ఆల్. ఓకే, సో అర్థమైంది కదండి. అంటే ఎవ్రీ మంత్ 1 అంటే 1 మంత్ ఫస్ట్ మంత్ ఎంత, సెకండ్ మంత్ ఎంత, ఆ విధంగా అంటే 1 మంత్ తర్వాత ఇంట్రెస్ట్తో కలుపుకొని ఎంత వచ్చింది, సెకండ్ మంత్ ఎంత వచ్చింది, ఈ విధంగా మనకు ఇది లూప్ అయ్యే విధంగా మనం రాసుకోవడం జరిగింది. ఒకసారి గమనించండి, డబుల్ వేరియబుల్ అమౌంట్ అనేది తీసుకున్నాం. దీని వాల్యూ మనకి ఇప్పుడు తెలియదు కాబట్టి ఏం చేసాం, క్యాజువల్గా అమౌంట్ అనేది వాల్యూ అసైన్ చేయకుండా వదిలేసాం. ఆ తర్వాత ఇక్కడ ప్రిన్సిపల్ వాల్యూ అనేది మనకు తెలుసు, ఆ విధంగా ఈ విషయాన్ని ఆల్రెడీ రాసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మనకు తెలుసు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి, 2% కాబట్టి మనం ఏం చేయాలి, 0 లేదా ఓన్లీ పాయింట్. ఓకే, 0 పెట్టినా ఓకే, ఇక్కడ 0 రాసినా ఒకటే, రాయకపోయినా కూడా ఒకటే, కానీ 0 ఇక్కడ పాయింట్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకే, 0.02 అంటే 2% అవుతుంది. ఓకే, మీరు మర్చిపోయి ఇక్కడ 0.2 అని పెట్టారనుకోండి, అప్పుడు 20% అవుతుంది, క్యాల్కులేషన్ రాంగ్ అవుతుంది, అది గమనించాలి. ఓకే, సో ఆ తర్వాత మనం ఇంట్రెస్ట్ అనేది ఇయర్లీ క్యాల్కులేట్ చేస్తున్నామో మంత్లీ క్యాల్కులేట్ చేస్తున్నామో ఆ ప్రకారంగా మనం ఫర్ లూప్లోని ఈ యొక్క వేరియబుల్స్ అండ్ కండిషన్స్ రాసుకోవాల్సి ఉంటుంది. సో మంత్లీ ఇంట్రెస్ట్ కాబట్టి మంత్ అనేది తీసుకున్నాను, అండ్ ఎన్ని మంత్స్ అనేది తీసుకొని అన్ని మంత్స్ వరకు మనకు లూప్ అయ్యే విధంగా మంత్ ప్లస్లో పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత అమౌంట్ క్యాల్కులేషన్ అనేది ఎవ్రీ మంత్ లూప్ అయ్యే విధంగా మన ఫార్ములాని ఎంటర్ చేసుకున్నాం. అంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు పవర్ ప్రిన్సిపల్ ఇంటూ మ్యాథ్ పవర్ 1 ప్లస్ రేట్. అంటే ఈ 1 ప్లస్ రేట్ అనేది తీసుకొని పవర్లో ఏది తీసుకున్నాం, ఏదైతే టైం ఉంటుందో ఆ టైంని తీసుకోవడం జరిగింది. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. సో నౌ లెట్స్ రన్ దిస్. ఓకే, సో ఒక్కసారి పైకంటాను చూడండి. సో ఈ విధంగా అంటే 50,000 అమౌంట్కి 2% ఇంట్రెస్ట్ కలిపితే మనకు ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ వచ్చేసి 1,000 ఉంటుంది. ఓకే, సో సెకండ్ మంత్కి వెళ్ళేసరికి ఈ 1,000కి కూడా ఇంట్రెస్ట్ 20 రూపీస్ యాడ్ చేయడం జరిగింది. చూడండి, ఇది ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం. సో ఈ విధంగా మనకు లాస్ట్లో ఎంత అమౌంట్ అయ్యింది అనేది చూసినట్లయితే ఇక్కడ 63,412 రూపీస్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఇది ఇంట్రెస్ట్ని యాడ్ చేస్తూ, అంటే మీ యొక్క ఇంట్రెస్ట్ కలిపి ఆ ఇంట్రెస్ట్కి కూడా నెక్స్ట్ మంత్ నుంచి సమ్ ఇంట్రెస్ట్ అనేది వేస్తే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఈజీగా ఈ లెక్కను చేసేయచ్చు. సో అప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మనకు అల్టిమేట్గా మనం ఇచ్చిన టైం ప్రకారంగా క్యాల్కులేట్ అయ్యి రావడం జరుగుతుంది. సో ఇది 12th మంత్ తర్వాత మనకు వచ్చినటువంటి అమౌంట్. సో లాస్ట్లో మనం ఒకసారి ఇది ప్రింట్ చేయాలనుకుంటే, ఓకే, లాస్ట్లో ఒక లైన్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. సో ఎలా ప్రింట్ చేస్తామంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ అనేది తీసుకొని ఇక్కడ యూఆర్
టోటల్ అమౌంట్ విత్ ఇంట్రెస్ట్ లేదా విత్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని పెట్టవచ్చు లేదా విత్ ఇంట్రెస్ట్ రాసుకున్నా కూడా అదే అర్థం వస్తుంది లేండి. ఓకే, ఎందుకు లైన్ని పెంచడం ఎందుకు. ఓకే, విత్ ఇంట్రెస్ట్ ఎంత అయింది అనేది మనం ఇక్కడ ప్రింట్ చేయబోతున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా రాసేసుకొని ఇక్కడ ఏం చేయాలి అంటే ప్లస్ సారీ అవుట్ సైడ్ రాయొద్దు, ఇన్సైడ్ ఆఫ్ పారంథసిస్. ఓకే, సో అమౌంట్ అనేది రాసుకుంటున్నాం. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి, ఇక్కడ ఈ విధంగా మీరు రాశారనుకోండి ఏమవుతుంది, ఇది కూడా లూప్ అవుతుంది. ఒకసారి చూద్దామా. సో ఇది కూడా లూప్ అయిపోయింది, అంటే ఎవ్రీ మంత్ ఇది కూడా ప్రింట్ అవుతుంది. కానీ మనకు ఆ విధంగా జరగకూడదు. ఓకే, ఇక్కడ ఏదైతే ఉందో అదే ఇక్కడ ప్రింట్ చేస్తుంది ఎవ్రీ మంత్ కూడా. కానీ మనకి ఈ విధంగా కాకుండా మనం ఏమనుకుంటున్నాం, లాస్ట్లో టోటల్ అమౌంట్ అంటున్నాం కదా. సో టోటల్ అమౌంట్ అనేది ఏంటి, చివర్లోనే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో దీనికి ఒక ఇఫ్ కండిషన్ అనేది రాసుకున్నాం. ఓకే, సో ఇఫ్ కండిషన్ ఏ విధంగా పెడతామంటే తీసుకొని ఇక్కడ కండిషన్ మంత్. ఓకే, మన యొక్క చివరి మంత్ ఏదైతే ఉందో ఓకే దానికి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు యాడ్ చేసి మంత్ అంటే హైయెస్ట్, అంటే ఎక్కడి వరకు లూప్ అవ్వాలనుకున్నాం మనం 12 months కదా. సో 12 months మంత్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 పెడితే ఇక్కడ లూపింగ్ ప్రకారం ఏంటండి 12 తర్వాత బ్రేక్ అయిపోతుంది, ఇంకా ఫర్ లూప్ అనేది జరగదు. సో ఆ విధంగా మనం ఈ లాజిక్ని యూజ్ చేయాలన్నమాట. ఓకే, సో కానీ మంత్ ఈజ్ ఈక్వల్ టు 12 అని మాత్రం పెట్టకూడదండి, ఇది తప్పు అవుతుంది. ఓకే, సో అది గుర్తుంచుకోండి మీరు. మంత్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 అంటే హైయెస్ట్ అనమాట. ఓకే, ఎక్కడి వరకు అయితే లూప్ అవ్వాలో అక్కడి వరకు, అంటే చివరి మంత్ క్యాలిక్యులేషన్ తర్వాత మనం టోటల్ అమౌంట్ అనేది తీసుకుంటాం కాబట్టి ఈ విధంగా తీసుకొని సో మనం ఇఫ్ ఈ యొక్క బాడీలో దీన్ని ఉంచినట్లయితే ఓన్లీ వన్ టైం ప్రింట్ అవుతుంది. చూడండి ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే మీరు ఇక్కడ ఓకే, సో దీన్ని ఈ విధంగా తీసుకుంటాను. సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఎవ్రీ టైం ఇది కూడా ప్రింట్ అవ్వడం జరిగింది. సో అప్పుడు ఇది టోటల్ అమౌంట్ విత్ ఇంట్రెస్ట్ అంటే ఎవ్రీ మంత్ క్యాలిక్యులేట్ అయినటువంటి అమౌంట్నే ప్రింట్ చేస్తుంది. కానీ ఆ విధంగా కాకుండా మనకు ఇక్కడ మాత్రమే ప్రింట్ అయ్యే విధంగా, అంటే చివర్లో మాత్రమే మనకు ప్రింట్ అవ్వాలి. సో ఇప్పుడు కండిషన్ పెట్టాం కదా, ఓన్లీ చివర్లోనే ప్రింట్ అవుతుంది. చూడండి యువర్ టోటల్ అమౌంట్ విత్ ఇంట్రెస్ట్ ఏంటండి ఇది. ఓకే, ఈ తర్వాత డెసిమల్ పాయింట్స్కి ఇవన్నీ రాసుకోవాల్సిన అవసరం లేదు, దీని గురించి కూడా నేను మీకు నెక్స్ట్ ఫ్యూచర్ లెసన్స్లో చెప్తాను. అయితే ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు మీ యొక్క ఇంట్రెస్ట్ అనేది జరిగింది. అయితే ఇక్కడ ఇది జనరల్గా ఎలాంటి లెక్క అంటే ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ వేస్తూ, అంటే మంత్లీ ఇంట్రెస్ట్ పే చేయని వాళ్ళకు ఇంట్రెస్ట్కి కూడా మరీ ఇంట్రెస్ట్ని యాడ్ చేస్తూ ఎవ్రీ మంత్ ఈ విధంగా మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది కనుక్కోవచ్చు అనమాట. సో ఇదొక టైప్. అయితే జనరల్గా మార్కెట్లో ఉన్న విధంగా చూసినట్లయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లోన్ ఇచ్చారనుకోండి, లేదా మీరు లోన్ తీసుకున్నా కూడా ఎవ్రీ మంత్ మీరు ఇంట్రెస్ట్ పే చేస్తున్నట్లయితే మీకు ఇంత అమౌంట్ అనేది జరగదనమాట. ఓకే, అది తక్కువ అవుతుంది. ఎంత అవుతుంది అనేది ఇప్పుడు మనం కనుక్కుందాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇదంతా తీసేస్తాను. ఏ విధంగా అంటే కామెంటింగ్ ద్వారా. మనకు తర్వాత మళ్ళీ ఇది అవసరం పడుతుంది కాబట్టి నేనేం చేస్తానంటే ఓన్లీ కామెంట్ అవుట్ చేసేస్తాను దీన్ని. ఓకే, సో ఓన్లీ ఏం చేస్తానండి, కామెంట్ అవుట్ చేసేస్తాను. ఎక్కడి వరకు అంటే ఇక్కడ వరకు. సో ఏ విధంగా మల్టీలైన్ కామెంటింగ్ చేయాలో నేను ఆల్రెడీ ప్రీవియస్ లెసన్లో నేర్పించడం జరిగింది మీకు. ఓకే, అది గుర్తుంది కదండి. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గ్రీన్ కలర్లోకి మారింది. సో ఇది ఏదైతే మనం ఇప్పుడు కనుక్కునేటువంటి ప్రోగ్రామ్ ఉందో అది మనం పక్కన పెట్టేసాం. సో ఇక్కడ చూసినట్లయితే ఇదే వేరియబుల్స్ని యూజ్ చేసుకుంటూ మనం ఓన్లీ మంత్లీ ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ యాడ్ అవ్వద్దు. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ మంత్ 1000 వచ్చింది, సెకండ్ మంత్ 2000 మాత్రమే యాడ్ అవ్వాలి. కానీ ఈ 20 రూపీస్ ఏదైతే ఉందో ఇది యాడ్ అవ్వకూడదు, ఎందుకంటే ఈ 1000 కూడా ఇంట్రెస్ట్ అనేది పడింది ఇక్కడ. ఓకే, సో ఆ విధంగా ఒకవేళ మనం ఓన్లీ ఇంట్రెస్ట్ని మాత్రమే క్యాల్కులేట్ చేస్తూ ఓకే అంటే అమౌంట్ అనేది ఓన్లీ ఇంట్రెస్ట్తో మాత్రమే క్యాల్కులేట్ అవ్వాలి. ఆ విధంగా మనం చేయాలంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మనకు మరికొన్ని వేరియబుల్స్ అనేవి అవసరం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మంత్లీ ఇంట్రెస్ట్ ఎంత అనేది కూడా మనకు అవసరం అనమాట. ఓకే, సో అదొక వేరియబుల్ అనుకోండి. డబుల్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ పర్ టర్మ్. ఓకే, సో దానికి మనం ఏం చేస్తామంటే టర్మ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి పెడతాను. ఓకే, టర్మ్ ఇంట్ అని ఇస్తున్నాను. సో టర్మ్ ఇంట్రెస్ట్ అంటే పర్ మంత్ ఎంత ఇంట్రెస్ట్ అంటే దీనికి ఫార్ములా ఏంటంటే ప్రిన్సిపల్ ఇంటూ పర్సంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, సో టర్మ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ రేట్. ఇది ఏమవుతుందంటే మంత్లీ ఇంట్రెస్ట్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత అనేది మనం ఇప్పుడు ఈజీగా తెలుసుకోవచ్చు. ఒకవేళ ఒకసారి ప్రింట్ చేసినట్లయితే మీకు తెలిసిపోతుంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్. ఇక్కడ ఓన్లీ నేను ఏం చేస్తాను టర్మ్ ఇంట్రెస్ట్ అనేది ప్రింట్ చేస్తాను. చూడండి, టర్మ్ ఇంట్. ఓకే, సో మంత్లీ ఇంట్రెస్ట్ ఎంత అనేది చూసినట్లయితే ఒకసారి ప్రింట్ చేసి, సో చూడండి 1000 రూపీస్ అండి. ఓకే, అంటే 50,000 కాబట్టి ఒకవేళ 1 lakh అయితే ఇది డబుల్ అవుతుంది, అవునా కదా? సో ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 2000 అవుతుంది 2% అంటే, అవునా? సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. సో మంత్లీ ఇంట్రెస్ట్ కూడా మనం ఇక్కడ కనుక్కోవడం జరిగింది. అండ్ 1000 రూపీస్ అది. అండ్ ఇక్కడ మనకు మరొక వేరియబుల్ కావాలి, అది ఇంట్ వేరియబుల్. ఎందుకంటే ఈ వేరియబుల్ ఏంటంటే మనకు టైం ఎంత అంటే ఇక్కడ 12 months అనేది మనం ఇక్కడ కింద తీసుకోవడం జరిగింది, కానీ మనకు అది కూడా తెలియాలి కదా. సో టైం, ఓకే, లేదా మంత్. ఓకే, ఈ మంత్స్ ఎన్ని అనేది మనకు తెలియాలన్నమాట. ఓకే, సో దీనికి టోటల్ మంత్స్ అని చెప్పేసి ఇస్తాను. టోటల్ మంత్స్ ఎన్ని మంత్స్ అనేది కూడా మనకు తెలియాలి కదా, టోటల్ మంత్స్. ఓకే, లేదా టోటల్ టైం బెటర్గా ఉంటుంది, ఎందుకంటే మనకు అది ఇయర్లీ అయితే ఇయర్లీ రాసుకోవచ్చు, లేదా మంత్లీ అయితే మంత్లీ కూడా క్యాలిక్యులేట్ అవుతుంది, అంతే. సో టోటల్ టైం అనేది ఎంత అంటే ఎన్ని ఇయర్స్ ఎన్ని మంత్స్. ఓకే, ఆ విధంగా పీరియడ్ ఆఫ్ టైం అనమాట. ఓకే, సో టోటల్ టైం వచ్చేసి మనం 12 months అనుకోండి. ఓకే, కింద తీసుకున్నటువంటి విధంగానే. ఓకే, సో ఇప్పుడు మనకు దాదాపుగా అన్ని వేరియబుల్స్ వచ్చేసినవి. ఓకే, ఈ విధంగానే. ఓకే, ఇక్కడ మళ్ళీ కొత్తగా ఏం లేదు, ఇక్కడ క్యాల్కులేషన్ అనేది డైరెక్ట్గా చేసాం, ఇక్కడ కొంచెం మార్పు అనేది చేసుకున్నాం, ఎందుకంటే మనకు ఇంట్రెస్ట్ అనేది రాకూడదు అనుకున్నాం కాబట్టి. ఓకే, ఎందుకంటే బయట మార్కెట్లో ఆ విధంగా నడవట్లేదు ఇప్పుడు మన దగ్గర, అవునా కదా? సో ఇంట్రెస్ట్ వేయడం అనేది అది తర్వాత విషయం. ప్రస్తుతానికి మనకు ఆ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా చేసుకోవడానికి అవకాశం ఉంది, అది నేను మీకు ఇప్పుడే నేర్పించడం జరిగింది. కానీ వితౌట్ ఇంట్రెస్ట్ వేయకుండా, ఓకే, వితౌట్ అంటే అదేం లేదు, వితౌట్ ఇంట్రెస్ట్ ఏం కాదు, ఇంట్రెస్ట్కి మాత్రం మళ్ళీ ఇంట్రెస్ట్ యాడ్ చేయకుండా జనరల్గా క్యాల్కులేషన్ ఎలా చేయాలి. ఓకే, సో ఇప్పుడు సేమ్ ఫార్ములా. ఓకే, అమౌంట్ కొంచెం మార్పు అంతే. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఓకే, ప్రిన్సిపల్ ప్లస్ దానికంటే ముందు మనం ఒక వేరియబుల్ అనేది తీసుకొని క్యాల్కులేట్ చేసుకుంటే బెటర్ ఏమో. ఓకే, ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుందాం, డబుల్ ఇంట్రెస్ట్. ఓకే, దీనికంటే ముందు ఒక వేరియబుల్ అనేది తీసుకుందాం, మీకు ఇంకా సింపుల్గా అనిపిస్తుంది. ఓకే, సో ఇది కొంచెం గ్యాప్తో తీసుకోండి, ఎందుకంటే క్యాల్కులేషన్ ఇది కూడా. ఓకే, సో ఇక్కడ క్యాల్కులేషన్ ఏంటంటే చూడండి, మనకు మంత్లీ ఇంట్రెస్ట్ తెలుసు, టోటల్ టైం తెలుసు. సో టోటల్ ఇంట్రెస్ట్ ఎందుకు తెలియకూడదు? ఓకే, సో టోటల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తామంటే టర్మ్ ఇంట్
ఇంటూ టోటల్ టైం, లేదా టోటల్ టర్మ్స్ అని పెట్టండి. ఇక్కడ టోటల్ టైం కాకుండా టోటల్ టర్మ్స్. ఓకే, సో ఈ టోటల్ టర్మ్స్ని ఇక్కడ చేసినట్లయితే ఏమవుతుంది అంటే, ఇక్కడ చూడండి, ఇది సబ్స్టిట్యూషన్ అనేది చేసినప్పుడు ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మంత్లీ ఇంట్రెస్ట్ ఇంటూ ఎన్ని మంత్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది 1000 రూపీస్ వచ్చింది కదా, 1000 రూపీస్ ఇంటూ 12 అంటే 12,000 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకు టోటల్ అమౌంట్ ఎంత అనేది తెలుసుకోవాలి కదా. టోటల్ అమౌంట్ అనేది ఇక్కడ ప్రింట్ చేసేద్దాం. ఇక సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్, ఇక్కడ యువర్ టోటల్ అమౌంట్ విత్ ఇంట్రెస్ట్. ఓకే, విత్ ఇంట్రెస్ట్ ఎంత అండి? ఇక్కడ క్యాల్కులేట్ చేద్దాం. ఓకే, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్, క్యాల్కులేట్ చేసినా పర్వాలేదు, మీరు డైరెక్ట్గా ఇక్కడ రాసుకున్నా పర్వాలేదు, కానీ రాసుకోవడం ఈజీగా ఉంటుంది కాబట్టి క్యాల్కులేషన్. అంటే మనం ఆల్రెడీ దీనికోసం ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ విధంగా ప్రిన్సిపల్ ప్లస్ టోటల్ ఇంట్రెస్ట్ అండి. ఓకే, సో ఇది అమౌంట్ యొక్క ఫార్ములా. సో ఇక్కడ ప్లస్ అమౌంట్ అనేది తీసుకున్నారంటే మీకు టోటల్ అమౌంట్ అనేది వచ్చేసింది. ఓకే, ఇక్కడ గమనించండి, టోటల్ ఇంట్రెస్ట్ కూడా కనుక్కున్నాం మనం ఇక్కడ. సో అప్పుడు ఏమైంది, ప్రిన్సిపల్ ప్లస్ టోటల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ అమౌంట్ కదా. ఓకే, సో అమౌంట్ అంటే ఇక్కడ టోటల్ అమౌంటే. ఓకే, సో ఈ అమౌంట్ అనేది మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఒక్కసారి ప్రింట్ చేసి చూడండి. సింగిల్ లైన్లో మనకు విషయం మొత్తం చెప్పేస్తుంది. ఓకే, 62,000 అనేది ప్రింట్ అయింది. ఓకే, సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం లాస్ట్ టైం చేసినప్పుడు ఇంట్రెస్ట్తో కలిపి మనకి ఎంత వచ్చింది అనేది మీకు తెలియాలి కదా. సో దానికోసం నేనేం చేస్తానంటే ఈ కామెంటింగ్ అనేది తీసేస్తాను. ఓకే ఓకే, సో అప్పుడు మీకు మొత్తం అది ప్రింట్ అవుతుంది. కానీ మనకు ఇది క్యాలిక్యులేట్ అవ్వాలి కానీ ప్రింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ లాస్ట్ అంటే టోటల్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ప్రింట్ చేద్దాం. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ చేసినప్పుడు మనకు ఎంత అయింది, అండ్ వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్. ఓకే, ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ మాత్రం ఉండదు. ఓకే, సో అలాంటప్పుడు ఎంత అవుతుంది, వేరియేషన్ ఎంత అనేది తెలుసుకోవడం కోసం జస్ట్ కేవలం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ 62,000 ఇంట్రెస్ట్కి మీరు ఇంట్రెస్ట్ వేయకపోతే అయ్యింది, అండ్ ఇక్కడ ఏమైంది 63,000 చేంజ్. ఓకే, 63,412 రూపీస్ మీరు ఒకవేళ మంత్లీ ఇంట్రెస్ట్కి మళ్ళీ ఇంట్రెస్ట్ వేస్తే ఇది మనకు వచ్చినటువంటి క్యాల్కులేటెడ్ అమౌంట్. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చాలా చక్కగా వర్క్స్ అనేవి చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మరికొన్ని మార్పులు అనేది మనం చేయవచ్చు. ఓకే, ఇక్కడ టర్మ్ ఉంది కదా, ఈ టర్మ్ని బేస్ చేసుకొని మీరు మళ్ళీ దీన్ని వాడవచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తామంటే టోటల్ టర్మ్స్ ఉంది కదా, దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ఎన్ని మంత్స్ అనేది. ఓకే, సో అప్పుడు కూడా మనకు సేమ్ లెక్క, అంటే ఇక్కడ నుంచి తీసుకుంటుంది. సో మనకు ఇక్కడ టోటల్ టర్మ్స్ ఎంత అండి, 12 మంత్స్. ఓకే, సో 12 మంత్స్ కాబట్టి సేమ్ క్యాలిక్యులేషన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, అంటే ఇది యూజర్ చాయిస్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ మీరు మంత్ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఎంటర్ చేశారు, మంత్ ప్లస్ ప్లస్ ఇది. ఓకే, మంత్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ మనం డైరెక్ట్ ఎంటర్ చేయకుండా యూజర్ చాయిస్కి ఇచ్చే విధంగా ఒక వేరియబుల్ని తీసుకోవడం జరిగింది. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ రెండో విషయం ఏంటంటే ఇప్పుడు నేను మొత్తం యూజర్ చాయిస్ చేయబోతున్నాను ఈ వాట్ వి కాల్ ఈ ప్రోగ్రామ్ని. ఓకే,
సో ఎందుకంటే యూజర్కి ఉపయోగపడే విధంగా మనం చేయాలి కదండి. సో ఇక్కడ ఒక ఎంటీ స్పేస్ అనేది క్రియేట్ చేస్తాను దీని మధ్య. సో దీనికి మధ్య గ్యాప్ అనమాట, అంతే సింపుల్గా. ఓకే, యువర్ టోటల్ అమౌంట్ విత్ ఇంట్రెస్ట్, యువర్ టోటల్ అమౌంట్ విత్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ విత్ ఇంట్రెస్ట్ కాకుండా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది పెడదాం. ఓకే ఓకే సో అప్పుడు మనకు కొంచెం వేరియేషన్ అనేది తెలుస్తుంది. ఓకే, విత్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, విత్ ఇంట్రెస్ట్, ఓన్లీ ఇంట్రెస్ట్. ఓకే, అంటే ఇక్కడ విత్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్కి కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది, ఇక్కడ ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ యాడ్ అవ్వట్లేదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం దీన్ని యూజర్ ఫ్రెండ్లీ మార్చాలంటే, అంటే యూజర్కి యూజ్ చేసుకునే విధంగా చేయాలంటే మనం చేయాల్సినవి కొన్ని ఉంటవి, అది మీకు తెలుసు. సో ఫస్ట్ స్కానర్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇంపోర్ట్ java.util.scanner అనేది తీసుకున్న తర్వాత మనం ఇక్కడ స్కానర్కి వేరియబుల్ని క్రియేట్ చేసుకుంటాము, అవునా కదా. స్కానర్ వేరియబుల్ ఇన్పుట్ అనుకోండి. ఓకే, ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్. ఎందుకంటే ఇది మనకు తెలిసిందే, చాలాసార్లు యూజ్ చేసిందే కాబట్టి కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను, అర్థం చేసుకోండి. system.in. ఓకే, సో మనకు స్కానర్ వేరియబుల్ కూడా వచ్చేసింది. ఇప్పుడు స్కానర్ వేరియబుల్ని ఎక్కడెక్కడ మనం వాడొచ్చు అనేది మనం తీసుకుందాం. సో ఒకసారి లెక్కను మీరు గమనించినట్లయితే ఇక్కడ యూజర్ ఎంటర్ చేయాల్సినవి 3 ఉంటాయండి. ఒకటి ప్రిన్సిపల్, అంటే అతను అసలు ఎంత, ఫస్ట్ థింగ్. రెండో విషయం ఏంటంటే ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత. ఓకే, ఇది. అండ్ మూడో విషయం ఏంటంటే ఎన్ని టర్మ్లు అయినవి. ఓకే, ఎన్ని మంత్స్ అయినవా, ఎన్ని ఇయర్లు అయినవా. ఓకే, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అతను ఇయర్లీ వేస్తే ఇక్కడ టర్మ్స్ కూడా ఇయర్స్లోనే వేస్తాడు. అండ్ ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మంత్లీ వేస్తే ఇక్కడ మా టర్మ్స్ కూడా మంత్స్లోనే ఉంటవి. ఓకే, అది గమనించాలి. ఓకే, సో అప్పుడు మనం ఏం చేయాలంటే యూజర్కి ఈ చాయిస్ని ఇవ్వాలి అంటే మనం ఏం చేయవచ్చు అండి, ఫస్ట్ ప్రాంప్టింగ్ అనేది స్టార్ట్ చేయాలి మనం. ఓకే, మనకు అందరికీ తెలుసు, అయినా కూడా ఒకసారి చెప్తున్నాను నేను మీకు ప్రాంప్టింగ్ అని. ఓకే, సో ఈ ప్రాంప్ట్లో మనం ఏం చేస్తామంటే అతను ఎంటర్ చేయాల్సిన విషయాన్ని చెప్పాలన్నమాట. ఎక్కడ ఏది ఎంటర్ చేయాలో అతనికి తెలియాలి కదా. సో దానికోసం నేనేం చేస్తానంటే ప్లీజ్ ఎంటర్ లేదా ఎంటర్ యువర్ ప్రిన్సిపల్. ప్లీజ్ ఎంటర్ యువర్ ప్రిన్సిపల్. ఓకే, మీ అసలుని ఎంటర్ చేయమండి, దీని యొక్క అర్థం. ఇక్కడ ప్రింట్ లైన్ కాకుండా నేను ఓన్లీ ప్రింట్ని యూజ్ చేస్తున్నాను, గమనించాలి. ఎందుకంటే సేమ్ లైన్లో అతను ఎంటర్ చేసేది వచ్చే విధంగా, అంతే తప్పించి వేరే ఏం లేదు. ఓకే, సో ఇక్కడ అతను ఎంటర్ చేయమని చెప్పేసి మనం అడిగాం కాబట్టి ఇక్కడ ఇన్పుట్ వాడతాం. ఓకే, ఏంటండి ఇది, స్కానర్ ఇన్పుట్. ఓకే, స్కానర్ వేరియబుల్. సో నెక్స్ట్ డబుల్, దట్స్ ఆల్. ఓకే, అంటే యూజర్ అది ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఒక ప్రాంప్ట్. సో చూడండి, ఓకే, ఇది కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా యూజర్ ఎంటర్ చేయాలి కాబట్టి. ఓకే, సో ప్లీజ్ ఎంటర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదా ఇంట్రెస్ట్ రేట్ అని కూడా చెప్పవచ్చు, నో ప్రాబ్లం. మీ కన్వీనియన్స్కి అనుగుణంగా మీరు చేయండి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చేయాలంటే యూజర్కి ఈ విషయం తెలుసుండొచ్చు, తెలియకపోవచ్చు. ఓకే, లేదా పర్సెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని కూడా మీరు ఇవ్వచ్చు. ఓకే, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్సెంట్లో ఎంటర్ చేసే విధంగా మీరు ఇక్కడ పర్సెంట్ సైన్ అనేది ఇచ్చేస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ 2% అంటే అతను 2 ఎంటర్ చేస్తే మనకు వచ్చే విధంగా ఉండాలన్నమాట. సో అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇన్పుట్ అతను ఎంటర్ చేసినప్పుడు 0.02 అని ఎంటర్ చేయమని ఆయనకి చెప్పకూడదు, అంటే యూజర్కి చెప్పకూడదు మనం. ఎందుకంటే అతనికి అది తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. సో దానికోసం మీరు ఏం చేయాలంటే 0.02 అతను ఎంటర్ చేయకపోవచ్చు. ఓకే, 2% అంటే 2 ఎంటర్ చేసేస్తారు. ఓకే, సో పర్సెంట్ సింబల్ ఇచ్చాం కాబట్టి మనం పర్సెంట్లోనే పెడతారనమాట. ఓకే, అంటే 2 అంటే
%2 అంటే 2% అవుతుంది, 3% అంటే 3% అవుతుంది. సో దీన్ని మనమే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే మీకు అతను 2 ఎంటర్ చేస్తే 0.02 రావాలి. అంటే ఏం చేయాలంటే బై 100 అనేది పెట్టండి, డివైడెడ్ బై 100. ఓకే, యూజర్ ఇచ్చిన వాల్యూని డివైడెడ్ చేస్తుంది దేంతో, 100తో. ఓకే, సో డివైడ్ అనేది చేస్తుంది. సో ఆ విధంగా మనం ఇది ఇచ్చేసాం. అండ్ నెక్స్ట్ యూజ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఎన్ని టర్మ్స్. ఓకే, ప్లీజ్ ఎంటర్ టర్మ్స్. ఇక్కడ టర్మ్స్ అని పెట్టండి, మంత్స్ అని పెట్టండి. మీ యొక్క కస్టమర్కి అనుగుణంగా లేదా మీరు సాఫ్ట్వేర్ ఎవరి కోసం అయితే బిల్డ్ చేస్తున్నారో వారికి అర్థమయ్యే విధంగా ఇక్కడ రాసుకోండి, లేదా మీకు అర్థమయ్యే విధంగానైనా ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఓకే, ఎన్ని టర్మ్స్ లేదా ఎన్ని మంత్స్ అనేది కూడా ఎంటర్ టోటల్ మంత్స్ అని కానీ టోటల్ టర్మ్స్ అని కానీ ఇవ్వచ్చు. ఓకే, టోటల్ టర్మ్స్. ఓకే, సో ఈ విధంగా మనం ప్రాంప్టింగ్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ వాల్యూని తీసుకోవాలి యూజర్ నుంచి. ఇన్పుట్ డాట్ నెక్స్ట్ ఇంట్ అండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ డబుల్ కాదు, మళ్ళీ ఇక్కడ టైంకి డెసిమల్స్ వాడాల్సిన అవసరం ఉండదు మనకు. మంత్స్ ఎన్ని మంత్స్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది మీరు. సో ఇక్కడ మనం యూజర్కి ఎన్ని చాయిసెస్ ఇచ్చాం అంటే అసలు ఎంతో తెలుసుకుంటున్నాం, ఆ తర్వాత ఇంట్రెస్ట్ ఎంతో తెలుసుకుంటున్నాం, ఆ తర్వాత ఎన్ని మంత్స్ అయింది అంటే టర్మ్స్ ఎన్ని టర్మ్స్ అయినాయి అనేది కూడా మనం తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఎన్ని ఇయర్స్ అయింది లేదా ఎన్ని మంత్స్ అయిందో మనకు తెలియకుండా క్యాల్కులేషన్ ఎలా చేస్తాం ఆ విధంగా. ఓకే, సో ఇవన్నీ యూజర్ పార్ట్ అనమాట. ఓకే, సో ఒక్కసారి రన్ చేసి చూద్దాం, ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఓకే, సో చూడండి. సో ప్లీజ్ ఎంటర్ యువర్ ప్రిన్సిపల్ అంటే అసలు ఎంటర్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక లాగా కాకుండా నేను ఒక కేవలం ఎంత తీసుకుంటానంటే ఒక 25,000 తీసుకుంటాను. ఓకే, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్సెంట్ ఎంత పర్సెంట్ అంటే 3% అనుకుందాం. ఓకే, సో టర్మ్స్ అంటే ఎన్ని మంత్స్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ 6 మంత్స్కి మాత్రమే క్యాల్కులేట్ చేస్తున్నాం. ఓకే, సో టోటల్ అమౌంట్ విత్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ మనకు ప్రింట్ అయిపోయింది. ఓకే, టోటల్ అమౌంట్ విత్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ప్రింట్ అయిపోయింది. ఎంత వచ్చింది అంటే 29,500 రూపీస్ అనేది వచ్చింది. ఓకే, సో ఇక్కడ విషయం ఏం జరిగిందంటే మనకు ఈ ఫర్ లూప్ ఏదైతే ఉందో ఇది ప్రింట్ అవ్వలేదు. ఓకే, సో దీనికి ఈ విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలన్నమాట, ఎందుకు ప్రింట్ అవ్వలేదు. ఓకే, సో ఓకే ఇక్కడ వరకు ఓకే. అండ్ ఓకే, టోటల్ టర్మ్స్ ఎంత అనేది ఇక్కడ ఉంది. అండ్ రైట్, ఇక్కడ 12 వాడాం మనం, చూసారా. మనం యాక్చువల్గా ఇక్కడ క్యాల్కులేషన్ ఎంత చేసామండి, 6 మంత్స్కే చేసాం, కానీ ఇక్కడ రాంగ్ పెట్టేసాం మనం. సో ఇక్కడ మనం వాడాల్సింది ఏంటండి టోటల్ టర్మ్స్. మనం యూజర్ చాయిస్ కదా యూజ్ చేస్తున్నది, అట్లాంటప్పుడు ఓన్లీ టోటల్ టర్మ్స్ అని మాత్రమే తీసుకోవాలి. అప్పుడు యూజర్ ఎంత యాడ్ చేస్తే అంత మనకి ఇక్కడ వస్తుంది. అప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్తో కూడా అమౌంట్ ఎంత అయింది అనేది మనకు రిజల్ట్లో వచ్చేస్తుంది. ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే, సో దీని పైకి అంటున్నాను, విత్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా మనకు రావాలి. ఓకే, సో ఎర్రర్ ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేయడం కూడా ఒక తెలివైన పనేనండి. ఓకే, సో అది మీరు చాలా ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు మీకు చాలా ఈజీగా వస్తుంది. ఓకే, ఎనీవేస్ ఇక్కడ అసలు ఎంత అనేది ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 70,000 అనుకుందాం, కొంచెం డిఫరెంట్గా. ఓకే, 70,000 అండ్ పర్సెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 3% అనుకోండి, అండ్ టర్మ్స్ వచ్చేసి 10 మంత్స్ అనుకోండి. ఓకే, సో మీకు టోటల్ అమౌంట్ విత్ ఇంట్రెస్ట్ వచ్చేసి మీకు 91,000 అవుతుంది. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ యాడ్ చేస్తూ వెళ్తే కనుక 94,000 అండ్ 14 పైసా, ఇది
14 NP అనేది మనం వాడాల్సిన అవసరం లేదు. ఓకే, పాయింట్ తర్వాత వదిలేసేయండి. ఎందుకంటే కాకపోతే మనకు పర్ఫెక్ట్గా ఉండడం కోసం ఇది డెసిమల్స్ డబుల్ వేరియబుల్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనం విత్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, వితౌట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, అంటే ఓన్లీ ఇంట్రెస్ట్, ఓకే, మంత్లీ ఇంట్రెస్ట్ పూర్తిగా కలుపుతూ మనకు యూజర్కి నచ్చే విధంగా ఒక సాఫ్ట్వేర్ అనేది ఈ విధంగా మనం తయారు చేయొచ్చు అనమాట. ఒక ప్రోగ్రామ్ అనేది ఈ విధంగా రాయొచ్చు. అండ్ ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఖాళీ స్పేస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది, లైన్ బ్రేక్ అనేది. సో ఇక్కడ కూడా ఒక లైన్ స్పేస్ ఇచ్చేసామంటే ఇంకా కొంచెం అందంగా కనిపిస్తుంది. ఒకసారి లాస్ట్ టైం ఇది టెస్ట్ చేసేసి ఇంకా ఈ ట్యూటోరియల్ని క్లోజ్ చేసేస్తాను. ఓకే, సో అసలు ఎంటర్ చేయమని అడుగుతుంది. సో ఈసారి మనం ఎంత తీసుకుందాం అంటే ఒక 60,000 తీసుకుందాం. ఓకే, 60,000. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి సరదాగా ఓకే, ఎంత తీసుకుందాం, ఎంతైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు ఈసారి కొంచెం డిఫరెంట్గా 2.5 ఇంట్రెస్ట్ అనేది తీసుకుందాం. ఓకే, సో ఆ తర్వాత టర్మ్స్ వచ్చేసి ఒక 10 monthsకి తీసుకుందాం. సో అప్పుడు క్యాల్కులేషన్ అయిన తర్వాత మనకి ఎంత వస్తుంది, 75,000 అనేది వస్తుంది. ఓకే, మీరు కావాలంటే క్యాల్కులేటర్లో ఒకసారి చెక్ చేసుకొని చూసుకోండి. ఈ సాఫ్ట్వేర్ పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి. ఓకే, ఈ యొక్క ప్రోగ్రామ్ అంటే ఇది మనం రాసిన సాఫ్ట్వేర్ అండి. ఓకే, సాఫ్ట్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రోగ్రామ్, ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సాఫ్ట్వేర్, అంతే. ఓకే, కాకపోతే ఏంటంటే మనం యూజర్కి ఆ చాయిస్ని ఇచ్చినప్పుడు మాత్రమే మీ ప్రోగ్రామ్ అనేది ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ లాగా కనిపిస్తుంది. మీరే రాసేసుకొని మీరే చూసేసుకుంటే ఇంకా అది ఒక ప్రోగ్రామ్ లాగానే ఉంటుంది. ఓన్లీ ప్రోగ్రామర్ మాత్రమే దాన్ని రీడ్ చేయగలుగుతారు. ఓకే, సో ఇక్కడ యూజర్కి నేను చాయిస్ ఇచ్చాను, అంటే అతను అసలు ఎంతనో ఎంటర్ చేసే ఛాన్స్ ఇచ్చాను, అలాగే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంటర్ చేసే చాయిస్ ఇచ్చాను, అలాగే ఎన్ని టర్మ్స్ అంటే మంత్స్ అయితే మంత్స్, లేదా ఇయర్స్ అయితే ఇయర్స్. కానీ ఇక్కడ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో, మంత్లీ అయితే మంత్లీ ఇంట్రెస్ట్ని ఎంటర్ చేస్తారు, ఇయర్లీ అయితే ఇయర్లీ. జనరల్గా ఒకసారి బ్యాంక్ ఇంట్రెస్ట్ని మనం చెక్ చేసినట్లయితే బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇది గమనించాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2 lakhs అనేది ఇంట్రెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ నో పర్టికులర్లీ, కాకపోతే నేను చెప్తున్నాను అంటే వడ్డీకి వడ్డీ అనేది యాడ్ అవుతుంది మనకు. ఓకే, ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో 2 lakhs అనేది ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే పర్ ఇయర్, పర్ యానం ఉంటుంది ఇక్కడ. సో 9% అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో పర్ యానం 9%. ఇక్కడ టర్మ్స్ వచ్చేసి అంటే ఎన్ని ఇయర్స్కి, ఓకే, ఒక 25 yearsకి మనం డిపాజిట్ చేసాం. ఓకే, సో అప్పుడు మీకు ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ యాడ్ అవుతూ ఎంత వస్తుందంటే అమౌంట్ చేతికి, ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ యాడ్ అవ్వకపోతే, ఓకే, ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ యాడ్ అవ్వకపోతే 6,50,000 అనేది మీ అమౌంట్ అవుతుంది. ఒకవేళ ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ యాడ్ చేసినట్లయితే మీకు ఎంత అవుతుందండి, 6,50,000 కాకుండా ఇక్కడ చాలా ఎక్కువ అమౌంట్ అనేది అవుతుంది అనమాట. అంటే మీ ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ యాడ్ అయినప్పుడు 17 lakhs వరకు మీకు మీ యొక్క అమౌంట్ అనేది అవుతుంది. సో ఈ విధంగా ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ యాడ్ చేయడం ద్వారా, అంటే ఫిక్స్డ్ డిపాజిట్లలో డెఫినెట్గా ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ అనేది యాడ్ చేస్తూ వెళ్తారు. సో ఆ విధంగానే మనకు మీరు 2 lakhs పే చేయండి సార్, మేము 15 lakhs ఇస్తాము, మేము 10 lakhs ఇస్తాము, 20 lakhs ఇస్తాము సమ్ టర్మ్ తర్వాత అని చెప్పేసి, అంటే ఒక 25 years తర్వాత, ఒక 10 years తర్వాత, ఈ విధంగా మనకు బ్యాంకుల వాళ్ళు ఆఫర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. అండ్ మనం సో ఫ్రెండ్స్, నేను మీకు ఒక విషయాన్ని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను ఏంటంటే, మీరు నా ట్యూటోరియల్స్ని పర్ఫెక్ట్గా పర్టికులర్గా మీరు ఫాలో చేస్తూ దాన్ని ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే కనుక మీకు నేను ఎండ్ ఆఫ్ ద సిరీస్లో, ఓకే, ఇక్కడ నేను 2 series అనేది చేయబోతున్నాను. దీని మీద 2 seriesలో మీకు ఒక సిరీస్లో ఏంటంటే ఒక సిరీస్లో ఇక్కడ బిగినర్స్ కోసం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సిరీస్ ఇది. సో నెక్స్ట్ ఇంటర్మీడియట్ లెవెల్ని కూడా నేను మీకు అందిస్తాను. అప్పటి నుంచి మనం ఏంటంటే ఈ సిరీస్లోనే మనం ఆల్రెడీ సాఫ్ట్వేర్లు తయారు చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇది కూడా ఒక ప్రోగ్రామే కదండి. అండ్ మనం ఇదే కాకుండా అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ తోటి, ఓకే, సో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ తోటి వాటిని GUI అంటారు. సో వాటి ద్వారా కూడా మనం అవుట్పుట్ ని ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి మీకు అప్లికేషన్ లాగా కనిపిస్తుంది. అండ్ మీరు
ఈ సిరీస్‌లను కంప్లీట్ చేసుకున్న తర్వాత ఓకే. మీరు ఈ పూర్తిగా నా దగ్గర జావా అనేది నేర్చుకున్న తర్వాత మీరు సాఫ్ట్‌వేర్ బిల్డ్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మీరు ఖచ్చితంగా ఒక సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్ అవుతారు. దానికి నేను గ్యారంటీ ఓకే. సో, కానీ మీరు చేయవలసిందేంటంటే నా వీడియోలను లైక్ చేయండి. నా వీడియోలను షేర్ చేయండి. వేరే వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేసిన వారవుతారు. ఓకే. సో, ఒక ట్యుటోరియల్ అనేది మీరు పర్ఫెక్ట్‌గా చూసిన తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేసినప్పుడే అది మీకు పర్ఫెక్ట్‌గా మైండ్‌లోకి వెళ్తుంది. సో, మీరు అది గుర్తుంచుకోగలుగుతారు. ఓకే. సో, పర్టిక్యులర్‌గా నా ట్యుటోరియల్‌లను ఆహ్, అట్‌లీస్ట్ మీకు నచ్చినప్పుడు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే. షేర్ చేయడం గూడా మీరు చేస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఓకే. సో, ప్లీజ్ like my videos. Please share my videos. Thanks for watching this video.